Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. తెలుగు చిత్రసీమలోనే కాదు యావత్ దక్షిణాదిని తన అభినయంతో ఆకట్టుకున్న మహానటి సావిత్రిని అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఈనాటికి ఆమె నటించిన చిత్రాలు బుల్లితెరపై ప్రత్యక్షమైతే చాలు కళ్ళప్పగించి చూసే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు, దేవదాసు, మిస్సమ్మ, మాయా బజార్, గుండమ్మ కథ, రక్త సంబంధం వంటి చిత్రాలు టీవీలో ప్రసారం అవుతూ ఉంటే ఆమె ఆరాధకులు పులకించిపోతూ ఉంటారు. ఇలాంటి దృశ్యాలు తెలుగునాట కోకొల్లలుగా కనిపిస్తాయి. మహానటి అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక నటి సావిత్రి అంటే అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో మరుపురాని పాత్రల్లో సావిత్రి అభినయం జనాన్ని ఎంతగానో అలరించింది. అయితే సావిత్రికి ఒక్కటంటే ఒక్క పద్మ అవార్డు కూడా లభించకపోవడం విచారకరం. ఈనాటికి అభిమానులను ఈ విషయం వేధిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే మిన్న అంటూ ఉండేవారు సావిత్రి. ప్రేక్షకులకు సావిత్రి పైన అభిమానం, అలాగే తనను ఆదరించే వారి పట్ల ఆమెకి ఉన్న గౌరవం ఈనాటికి కొనసాగుతూనే ఉంటుందని చెప్పవచ్చు. తెలుగునాట ఏ నటికి దక్కని గౌరవం సావిత్రికి దక్కుతూ ఉండడం మరింత విశేషం. ఇప్పటికీ సావిత్రి గౌరవార్థం కొన్ని విగ్రహాలు వెలిశాయి. మరికొన్ని చోట్ల కూడా సావిత్రి విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో సావిత్రి జన్మస్థలమైన గుంటూరు జిల్లా చినరావూరులో నెలకొల్పిన సావిత్రి నిలువెత్తు విగ్రహానికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట నాట్యం చేస్తోంది. ఆ పిక్ చూసిన సావిత్రి అభిమానులు ఎంతగానో పులకించిపోతున్నారు. అంతేకాదు కొందరు చినరావూరుకు వెళ్లి ఆ విగ్రహాన్ని చూసి రావాలని ఆశిస్తున్నారు. ఆ మాటకి వస్తే గతంలో గుంటూరులో సావిత్రి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ గుంటూరు వాసులను, అక్కడికి వెళ్లిన వారిని ఆ విగ్రహం ఆకర్షిస్తూనే ఉంటుంది. గుంటూరు నాజ్ సెంటర్ ఐలాండ్ లో ఏర్పాటైన సావిత్రి 7 అడుగుల విగ్రహం అభిమానులకు ఓ మధురానుభూతిని పంచుతూనే ఉంది. 2018లో ఈ విగ్రహాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. అంతకుముందు అంటే 2012లో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సావిత్రి బస్ సైజ్ విగ్రహాన్ని నెలకొల్పారు. సావిత్రి నటవారసురాలుగా పేరొందిన ప్రఖ్యాత నటి వాణిశ్రీ చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ సాగింది. ఈ 2 విగ్రహాలు తెలుగు వారికి సుపరిచితం కాగా కొన్ని నెలల క్రితం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి చినరావూరులో సావిత్రి విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ సాగుతున్న పిక్ ఈ విగ్రహానికి సంబంధించింది. ఇక్కడ కాదు, సావిత్రికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన మద్రాసు నగరంలోనూ ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి తెలుగు వారు భావిస్తున్నట్టు సమాచారం. అదలా ఉంచితే సావిత్రి నట జీవితం నాటక రంగం నుంచి ఆరంభమైంది. తెనాలిలో పలు నాటకాల్లో సావిత్రి నటించి అలరించారు. ఆ తర్వాతే చిత్రసీమలో ఆమె అడుగుపెట్టారు. తమ తెనాలి నుంచి ప్రఖ్యాతిగాంచిన పలువురు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు తెనాలికి చెందిన కళాభిమానులు. అలా తెనాలి నుంచి విజయవాడకి వెళ్లే మార్గంలోని కాలువపై అప్పటి కొందరు ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు. ఆ ప్రాంతాన్ని తెనాలి బండ్ అని పిలుస్తున్నారు. ఆ ప్రదేశంలో నటశేఖర కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే తెనాలితో ఎంతో అనుబంధం ఉన్న జగ్గయ్య, సావిత్రి, జమున వంటి సినీ కళాకారుల విగ్రహాలను కూడా తెనాలి బండ్ పై ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. అమెరికాలోనూ సావిత్రి అభిమానులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు ఆ మధ్య సావిత్రి జీవిత చరిత్రను ఇంగ్లీష్ లో ప్రచురించారు. అలాంటి ప్రవాసులు సైతం భారతదేశంలోని తమ స్వస్థలాలలో మహానటి సావిత్రి విగ్రహాలను నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా విగ్రహాల చర్చ వచ్చినప్పుడు రాజు నిలుచు రాతి విగ్రహంలయందు సుఖవి జీవించు ప్రజల నాల్కలందు అన్న గుర్రం జాషువా వారి మాట గుర్తురాక మానదు. అయితే కళాకారులు ప్రజల హృదయాల్లోనూ విగ్రహాల్లోనూ కూడా చోటు సంపాదిస్తారని ఎంతో మంది నిరూపించారు. వారిలో మహానటి సావిత్రి స్థానం ప్రత్యేకమని చెప్పాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీఫ్లిక్స్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.